పరిశుద్ధుడా మా ప్రభా నీకే స్తుతి నాయన. ఉదయకాలం అక్కడ కొన్ని ప్రభా మధ్యాహ్న సమయం అంటే నాయన పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మా మధ్య నివసించినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఆయన వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ కుమారుడు ద్వారా ప్రభా రాకడ జ్ఞానాల గురించి నాయన నీ హెచ్చరికను ప్రభా ప్రతి హృదయానికి మీరు వినిపించినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఆయన అంచె దినాల్లో మేము ఉంటున్నాం కనుక నాయన ఆ సత్యాన్ని గుర్తెరిగి ప్రభా ఈ లోక ఆశల వైపు లోకం తట్టు తిరగకుండా నాయన నీ వైపు మా యొక్క జాస్మించుటకు సహాయం చేయండి. ప్రతి నిమిషము నీ వైపు చూచు ప్రభా. అక్కడ ఎప్పుడొస్తుందో మాకు తెలియదు కనుక నాయన మీ యొక్క కృప వరకు మేము ఎదురు చూస్తున్నాయన ముందుకు వెళ్ళే కృపను మనకు దయచేయమని అడుగుతున్నాము. ముఖ్యంగా ప్రభా దినములు చెడ్డవి కనుక నాయన ఆయన ప్రతి బిడ్డ ప్రభా తమ జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా సహాయం చేయమని అడుగుతున్నాము. ప్రతి నిమిషము ప్రభా మమ్మల్ని మేము ఎగ్జామిన్ చేసుకోవడానికి మాకు మంచి మనస్సాక్షి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. యవన బిడ్డలు నాయన ఈ భయంకరమైన లోకంలో తిరుగుతున్నారు ప్రభా. ఏ క్షణంలో ప్రభా దుష్టుడి యొక్క చేతిలో వెళ్ళిపోతారో మాకు తెలియదు కనుక నాయన ప్రతి యవన బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. మీరే కనికరించండి. మందిరంలో అడిగిపెట్టిన ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచి నుంచి మనం అడుగుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, హెచ్చరించండి నాయన. వారి యొక్క సమయాన్ని నాయన వ్యర్థపరచకుండా ప్రభా మీరే ఎదుగుచూ ముందుకు వెళ్ళే కృపను వారికి మీరే దయచేసి మహిమ పొందమని ప్రజలు అడుగుతున్నాను తండ్రి. ఆయన మీరే సహాయం చేయండి. ఆయన బిడ్డల ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు మీరు దీవించండి. చేతులు చాపి ఇచ్చి ఉంటుండగా ప్రభా రెట్టింపు ఆశీర్వచన వారికి మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారి అవసరతలన్నిటిని మీరు తీర్చండి నాయన. మీ యొక్క కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ప్రభా ప్రతి ఒక్క ఆయన దశ నుంచి ప్రభావాలందరినీ మీరు లేవనెత్తండి ప్రభా. వారి కోరికలు నెరవేర్చండి ప్రభా. నీ కృప పాత్రగా చేసుకోమని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరిని నీ చేతులు సమర్పించుకోవచ్చు. నీ పరిశుద్ధ రాకడ కొరకు నాయన ప్రతి ఒక్కరిని మీరే సిద్ధపరచండి ప్రభా. మా అందరి మీద సిద్ధపడండి ప్రభా. మీరు సహాయం చేసి మహిమ పొందమని ఈ వారం అంతా మీరు మమ్మల్ని కాపాడారు నాయన. తిరిగి నాయన రాబోయే వారంలో కూడా ప్రభా నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మీరే నడిపించి మహిమ పొందమని ఆయన జీవరత్నంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయమని నీ కృప పాత్రగా మమ్మల్ని అందరినీ ప్రభా ఈ చేతికి అప్పగించుకోవచ్చు. త్వరగా రాని యేసయ్య నామములో బహు వినయముగా వృత్తిని అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి.